వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పొదలకూరు పోలీసులు దురుసు ప్రవర్తనకు నిరసనగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బైఠాయించారు. అధికార పార్టీ సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వీటిని ఎట్టి పరిస్థితులను సహించమన్నారు. ఆందోళన చేస్తున్న కాకాని వద్దకు డీఎస్పీతో పాటు పలువురు సీఐలు అక్కడికి చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చనేతల మెప్పు కోసం పొదలకూరు ఎస్ఐ హాని వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని చిత్రహింసలకు గురి చేస్తూ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపిస్తూ వారి సేవలో పోలీసులు తరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామంటే మేము భయపడతామా అన్నారు. దమ్ముంటే కేసులు నమోదు చేయండి, న్యాయస్థానాల్లో తేల్చుకుందామన్నారు. పొదలకూరు ఎస్ఐపై బహిరంగ విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద నవూర్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషమైనటువంటిదంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులు ఇద్దరు ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలేడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్లు ఇస్తారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారం. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి మేము మానుకున్నాడడం మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద స్పష్టత ఉన్నప్పుడు మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నేను 40,000 తీసుకున్నటువంటి ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పారు కదా. మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలు పోయినా మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ
మేము తెలుగుదేశం వారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు, గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా చూపించండి అంటే సిఐ నీళ్లు నవ్వుతున్నాడు, కంప్లైంట్ లేదు. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. నాగూరుపల్లి మార్చి 3వ తారీఖు ఏఈ దాన్ని కలవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, మాకు 2 సర్వీసులు కావాలని ఏఈ గారికి మేము మెన్షన్ చేస్తాం. ఆయన మీరు ఎన్ని సర్వీసులు అన్నప్పుడు మీరు 2 సర్వీసులు కావాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, ఒక అమౌంట్ చెప్తాను ఆ అమౌంట్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంట్ కావాలి, మీరు చెప్పండి సార్ మేము ఇస్తామని చెప్పి ఏఈ గారు వచ్చేసి 40,000 అమౌంట్ కావాలని చెప్పారు. మార్చి 6వ తారీఖున ఏఈ గారికి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, మీరు కరెక్ట్గా వారానికల్లా మీకు సర్వీసులు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు, నేను అన్నీ చూసుకుంటానని చెప్పాడు. సార్ మేమైతే మళ్ళీ సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరు చేయగలరని మేము అడిగాము. అవన్నీ నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అని చెప్పాడు. అయితే మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1.5 నెలల దాకా రేపు అవుద్ది అని చెప్పాడు. మొన్న 3 రోజుల నుంచి వరుసగా మేము రోజు అడగటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మీరు తెలుగుదేశం నాయకుల చేత ఫోన్ చేపిస్తే మీకు అవ్వద్ది, లేకపోతే కాదు అంటే. సార్ మేము ఈ మాట మీకు ఆ రోజు చెప్పాం కదా, మేము అడగమని మీరు ఆ రోజు చెప్పారు కదా తీసుకునేటప్పుడు అని చెప్పారు. ఇప్పుడు అవన్నీ కుదరదమ్మా, మీరు తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించమని. అయితే సార్ మేమైతే తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించలేము, ఒక పని చేయండి సార్, మీరు పని అయితే చేయబడలేదు, మా అమౌంట్ మాకు ఇచ్చేయమని చెప్పాము. మీ అమౌంట్ అయితే నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోమని చెప్పాడు. అయితే మేము సార్ మేము అమౌంట్ ఇచ్చింది ఎలా అయితే మేము తెప్పించుకోవాలని మాకు తెలుసని వాదన జరిగాయి. వాదన జరిగిన తర్వాత 1:30కి వాదన జరిగింది. మేము వచ్చేసాము. 4 గంటలకి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశారు, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. 4 గంటలకు మేము ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసినప్పుడు మేము 6 గంటలకి స్టేషన్కి రావడం జరిగింది. రాగానే మా ఫోన్లు తీసుకోవడం జరిగింది. ఫోన్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందని ఎస్ఐ గారికి నేను అన్ని జరిగిన విషయం మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన రూమ్లోకి తీసుకెళ్ళాడు. 2 లాఠీలు తెమ్మన్నాడు. లాఠీలు తెమ్మన్న తర్వాత నీ మీద నాకు బాగా ప్రెజర్ ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత నేను గమ్ముగానే కూర్చోమన్నాడు, కూర్చున్నాను. ఆ రూమ్లో కూర్చోబెట్టాడు, గమ్ముగా కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక టీడీపీ నాయకుడు స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి వాళ్ళ గమ్ముగా కూర్చొని ఉన్నారు, కొట్టినట్లేదు అని మళ్ళీ వాళ్ళకి పోయి చెప్పినట్టున్నారు టీడీపీ నాయకుడు. మళ్ళీ వాళ్ళు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు అట్లా కాదు వీడియో కాల్ కావాలని వాళ్ళు అడిగారు. ఆ తర్వాత అయితే మళ్ళీ నేను ఆ రూమ్లో నుంచి నన్ను పిలిపించాడు. పిలిపించిన తర్వాత మళ్ళీ నన్ను కొట్టడం జరిగింది. పెద్దగానే వాళ్ళు వినిపిస్తారని వినాలని ఉద్దేశంతో పెద్దగా కొట్టడం జరిగింది. అయితే కొట్టిన తర్వాత బయట కూర్చోబెట్టాడు. బయట కూర్చోబెట్టిన తర్వాత 11 గంటలకి ఫోన్ 11 గంటలకు వచ్చేసి మళ్ళీ సార్ వెళ్ళిపోతున్నాడు. ఏం సార్ మేము ఉన్నాం కదా అంటే సరేను ఫోన్ లీడ్ హ్యాండ్ఓవర్ చేసేసి మీరు మార్నింగ్ రండి, అది అప్పుడే అయిపోదు, మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. ఎందుకు సార్ కేసు కట్టేది, మా అమౌంటే కదా మేము అడిగింది, కేసు లేదు సార్, ఆల్రెడీ ఇప్పుడు మీరు చేసుకున్నారు ఇవన్నీ మేము మెన్షన్ చేసిన తర్వాత అవన్నీ కోరుతామో రేపు 11 గంటలకు మీరు రావాల్సిందేనా అని చెప్పాడు. సరేనని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది.